శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో కోటపల్లి రామ్మూర్తి గారు గురించి మాట్లాడుకుందాం. కోటపల్లి రామ్మూర్తి ఇండస్ట్రీ ఏం చేసిందో తెలుసా? ఆ కోటపల్లిని తీసేసి నల్ల రామ్మూర్తిగా మార్చేసారు. కరెక్ట్ సార్, కోటపల్లి రామ్మూర్తి కరెక్టే, గుర్తొచ్చింది. నల్లరామూర్తి. ఆయన ఎందుకు నల్లరామూర్తి అన్నారంటే బాగా నల్లగా ఉంటారండి. ఆయన పేరు రామమూర్తి, రామ్మూర్తి అయిపోయింది. కోటపల్లి నిజంగానే మీరు చెప్పింది. ఆయనకి పెద్ద నటులు చేరాల్సిన నటుడు అండి. ఆయన ముందు గుర్తు చేసుకోవాలి, సినిమాలు గుర్తు చేసుకుంటే దుసట చతుసటయము మాయాబజార్లో నల్లరామూర్తి, చంద్రవాడు కుటుంబరావు ఏమండి. తర్వాత జగదగ వీడి కథలో రేలంగికి రామారావు గారికి ఫుడ్ దెయ్యాలుగా వస్తారు చెట్లలోంచి. ఇద్దరు దొంగలు వస్తారు, సీతారాముడు నల్లరామూర్తి ఇద్దరు కలిసి. వస్తే దెయ్యం భాష మాట్లాడమంటే కేవీ రెడ్డి గారు దట్టా తోముడు ఏదో పెట్టాడు, నీకు దెయ్యం భాష ఎలా వచ్చారు, మీరు దెయ్యాలమే కదా సార్ అయితే కథాపట కిటాపిట అంటూ రామారావు గారికి రేలంగి గారికి దెయ్యాలను వశపరుచుకునే వాళ్ళు ఆహారం తింటారు. వాళ్ళకి వెళ్ళటానికి ఇవి కూడా సప్లై చేస్తారు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటని దెయ్యాలను బెదిరించి. ఆ దెయ్యాల వేషం వేసిన వీళ్ళు. తర్వాత పల్లెటూరు పిల్లలు లప్పం టప్పు అని ఇద్దరు క్యారెక్టర్లు, సీతారాములు నల్లరామూర్తి. వీళ్ళ కాంబినేషన్ లో ఎక్కువ వేషాలు వేశారు. నల్లరామూర్తి, సీతారాం వీళ్ళ కాంబినేషన్స్ ఎక్కువ వేషాలు వేశారు. ఇవి కాంబినేషన్ బాగా సినిమాలు చేసింది. ఏమండి, ఈయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్లు గ్రామంలో 1913లో జన్మించాడు. ఈయన 1913 చూసుకోండి ఎప్పుడో. ఈయనకి బతుకు భయం ఎక్కువ అండి. నేను ఉండగలనో లేదో, నాకు సినిమాలు వస్తాయో లేవో ఎక్కువ భయపడేవాడు ఆయన. ఇండస్ట్రీలో ఉన్నా కూడా లేకపోతే రమణారెడ్డి గారు, రేలంగి గారి సరసన ఉండాల్సిన నటుడు ఈయన. మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన, మంచి బిజీగా ఉన్న టైంలో వెళ్ళిపోయాడు ఆయన. ఎంత అభిమానం అంటే అండి, రామారావు గారు పిలిపించి వేషం ఇచ్చారు మళ్ళీ ఆయనకి. అలాంటి నటుడు. ఏమండి, ఈయనకి అక్షరం ముక్క రాదు. రాకపోయినా తన మైండ్లో వచ్చిన వాదాలని, అంటే వచ్చిన అక్షరాలతోటి తూర్పు సావిత్రి అని పెద్ద కామెడీ, పెద్ద సూపర్ హిట్ కామెడీ రికార్డు అది తూర్పు సావిత్రి అనేది. అది రాసింది ఈయనే. ఆయన ప్రదర్శనలు కూడా ఇచ్చాడు ఆయన. తర్వాత సీతమ్మూరు వనవాసం ఒకటి, పండగ అల్లుళ్ళు, ఈ 3 రాసి ప్రదర్శించాడు ఆయన ఎక్కువ. తూర్పు సావిత్రి అంటే కొంచెం లాంగ్వేజ్ ఇదిగా ఉంటుంది. తూర్పు భాషలో చాలా కామెడీ లాగా రికార్డులు బాగా అమ్ముడిపోయినాయి తూర్పు సావిత్రిలో. అది నాకు రికార్డు గుర్తులేదు కానీ, లేదంటే కొంచెం డబుల్ మీనింగ్ లో ఉంటాయి అవన్నీ. అది కామెడీగా బాగా రాశా. తూర్పు సావిత్రి బాగా ఇది చేశాడు. ఆ తూర్పు సావిత్రిలో యముల్లా అంటాడు కదా, అదే సినిమాలోకి వచ్చింది. ఈయన క్రియేట్ చేసిందే నల్లరామూర్తి గారు తూర్పు సావిత్రిలో. మంచి ఇది మాట్లాడుకుంటారు అనమాట. సావిత్రి వెనకాల పడుతుంది కదా సత్యవంతి ప్రాణాల కోసం, అప్పుడు జరిగే కామెడీ డైలాగులన్నీ ఈయన రాశాడు. ముండా అంటాడు. ఇదే తర్వాత ఇది వచ్చింది మనకి. ఏమండి, శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడిగా వేషం వేశాడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత. ఏమండి, ఈ సినిమాలు వేస్తూ సినిమాలోకి వెళ్ళాడు ఆయన. సినిమాలకు వెళ్ళిన తర్వాత సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు చేస్తూ కొన్ని సినిమాల్లో వేసిన తర్వాత, అంటే బాగా 1940s 50s కదండి అది. తర్వాత ఈయన సొంత నాటకంగా సంస్థ స్థాపించి, ఈ కనకం అనే ఆర్టిస్ట్ ఉండేది ఆవిడేమో చింతామణి గాను, ఈయన బిల్వమంగళుడు వేసేవాడు. బిల్వమంగళుడు వేషం వేసి చేసేవాడు. తర్వాత పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది ఈయన, బందా కనకలింగేశ్వరరావు వీళ్ళందరితోటి నాటక రూపాలు ఆడించి ఈ డ్రామాలన్నీ ఆడించి ఆయన యాక్ట్ చేశాడు వీళ్ళతోటి. నాటకాలు ఎక్కువ. తర్వాత ఈయన ఏం చేశాడంటే, మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ముందు సినిమాల్లో చేరల, మిర్జాపురం రాజా గారి స్టూడియోలో మేనేజర్గా చేరాడు. మేనేజర్ కమ్ స్టాఫ్ ఆర్టిస్టు. అంటే ఆ మేనేజర్ చేస్తా ఉన్నారనుకోండి, పలానా వేషం కావాలనుకోండి, రామ్మూర్తి ఇట్లా అని చెప్పి ఆ వేషం వేయించేవాళ్ళు నెల జీతానికి. ఇలా వేసి అక్కడ కీలుగుర్రం, తిరుగుబాటు,
సాహసం ఇలాంటి సినిమాలన్నింటిలో వేశాడు ఆయన జస్ట్ లైక్ మొత్తం. రాలింగర్ గా అందరూ అప్పట్లో అందరూ నెల జీతాలేనండి. మీరు బిగినింగ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడు రెమ్యునరేషన్స్ లేవండి. రెమ్యునరేషన్స్ అన్ని 50s తర్వాత 60s తర్వాత వచ్చినాయి తప్ప. నా ఉద్దేశం రాలింగ్ గారు కూడా మేనేజర్, రేలంగి గారు మేనేజర్, రేలంగి గారు మేనేజర్, సి పుల్లయ్య గారు మేనేజర్. ఆయన వెళ్ళి ఆర్టిస్టులు భానుమతి గారిని కూడా ఆయనే తీసుకొచ్చారు. ఏమండి అలాగా అందరూ మేనేజర్గా చేరిన వాళ్ళే. ఏంటంటే ఎక్కువ భయం, నాకు వేషాలు రావు, నేను నల్లగా ఉంటాను, నేను పనికిరాను, అంచేత నాకు ఈ నాటకాలే కరెక్టు, ఈ తూర్పు సావిత్రి ఈ నాటకాలు వేసుకుంటేనే కరెక్ట్ అంటూ నాటకాలతో వెళ్ళిపోయాడు ఆయన. ఊర్లో సెటిల్ అయిపోయి తూర్పు సావిత్రి నాటకాలు ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నాకు నాటకాలు కరెక్ట్ నా పర్సనాలిటీకి అని ఒక అభిప్రాయం ఉండేది దీనికి. అలా కాదని చెప్పేసి రామారావు పిలిపించి గులేబీ కావాడలో నా పెంపుడు తండ్రిగా వేషం వేయించిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళనివ్వలే. నీకు కావాలంటే ఉండటానికి ఇక్కడ ఇది ఇస్తాను, నీకేం డబ్బులు ఖర్చావు, డివిఎస్ రాజు గారి ఆఫీస్లో ఉండని చెప్పేసి ఆయన చిత్రాలను మంగమ్మ శబ్దం, చల్లా పెళ్ళామా, ఈ చిత్రాలన్నింటిలో రామారావు గారు వేసే చిత్రాలన్నింటిలో కూడా అంటే మళ్ళీ ఒకసారి రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నాం మనం. ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు ఆయన. ఎంత హెల్ప్ చేసేవారో రామారావు గారు అనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి అంటే ఊరు వెళ్ళిన మనిషిని పిలుచుకొచ్చి వేషాలు వేశాడు ఆయన. వేషాలు వేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ అంటే చింతపూర్లో చాలా ప్రశాంతంగా ఉండేవాడు ఆయన. అయిన తర్వాత కొంతకాలం అసలు కనపడలే. ఈ సినిమాల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత కనపడలే. అయితే ఇక్కడ ఒకటండి, ఆయన మధ్యలో ఈ ఆర్టిస్ట్ కి చేస్తున్న టైంలో ఆయనలో ఒక రచయిత ఉన్నాడు కదా, అది డ్రామా 3 డ్రామాలే అంతే తప్ప రచయిత కాదు. తనలో ఉన్న హాస్య కోణాన్ని తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో ఎటకారం చూసారా, ఆ ఎటకారంతో తూర్పు సావిత్రి మెయిన్ తప్ప మిగతా రచయిత కాదు ఆయన, రచయిత కాదు. ఎందుకంటే ఆయన ఈ సీన్లు వచ్చినప్పుడు ఈ డైలాగులు డెవలప్మెంట్స్ అన్ని వీళ్ళే చేసుకునేవాళ్ళు అప్పట్లో. రెడ్డి గారు ఏమయ్యా నువ్వు దెయ్యం భాష మాట్లాడు అని అలా ఉండేవాళ్ళు. ఏమయ్యా నీ వంకర భాష మాట్లాడు అనేవాళ్ళు. అలాగే మాయాబజార్లో పింగళ గారు రాశారు దుసట చతుసటయము అని, మాయాబజార్లో ఇవన్నీ కూడా వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు ఇంత ఇస్తే దుష్ట చతుష్టయం అన్నారు అనుకోండి, అయితే దుసట చతుష్టయం అంటామండి అని అంటారు వీళ్ళు. అలా డెవలప్ చేసుకుంటారు. అంటే ఇదివరకు ఆర్టిస్టులు కూడా క్రియేటివిటీ ఎక్కువ ఉండేది వాళ్ళకి. అంటే వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ సంభాషణలు వాళ్ళు చేసుకుని వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు డెవలప్ చేసుకునేవాళ్ళు. అలా కొంతకాలం అయిన తర్వాత ఈ కనపడల మెడ్రాస్లో కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికో వెళ్ళిపోతే అసలు ఊసే లేదు. మరి ఏం చేస్తున్నాడో తెలియలే. అందరూ చనిపోయాడు అనుకుంటే లిస్టులో తీశారు, మెడ్రాస్ సినిమా లిస్టులోంచి. ఆ తర్వాత ఒకసారి ఆంధ్ర క్లబ్లో తూర్పు సావిత్రి నాటకం వేస్తున్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారు. సడన్గా స్టేజ్లో అంటూ వచ్చాడు. నేను బతికే ఉన్నా అంటూ వచ్చాడు. ఆయన వెక్కిన ఎక్కలేదు. నేను చచ్చిపోయాను అనుకున్నారు కదా, నేనెందుకు చచ్చిపోతాను, ఈ నాటకం నాది అని మళ్ళీ ఆ తూర్పు సావిత్రి నాటకం వేశాడు. అందరూ అమ్మాయి అనుకున్నారు, అది చేసుకున్నారు. కానీ ఇది జరిగిన కొంతకాలానికే 1978లో రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళకముందే 78లో చనిపోయాడు ఆయన చింతపల్లిలో. ఎవరో పాలకొల దగ్గర చింతపల్లి ఉంది కదా, దాంట్లో చనిపోయారు. దాదాపుగా ఈయన చిన్న చితకా వేషాలు తప్ప, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈయన కరెక్ట్గా ఉండుంటే రేలంగి రమణారెడ్డి వీళ్ళ సరస్సుని చేరాల్సిన నటుడు. మీకు తర్వాత తరం కాదు. పద్మనాభం, రేలంగి రమణారెడ్డి వీళ్ళ సరసన నల్లరామూర్తి గారు కూడా చేరాల్సిన నటుడు. కానీ ఈయన మధ్యలో ఊరు వెళ్ళిపోవటం వల్ల భయంతో ఈయన అంటే తన పర్సనాలిటీ మీద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయన. నన్ను ఎవరో సినిమాలోకి తీసుకోరు, నా పర్సనాలిటీ నల్లగా ఉంటారు. ఈ పేరు కూడా వీళ్ళే పెట్టింది కదా, వీళ్ళు పెట్టింది నల్లరామూర్తి. అంతే సినిమాలకు వచ్చిన తర్వాత అది కోటపల్లి రామ్మూర్తి ఒరిజినల్ గా. మీరు ఇంటి పేరు అసలు నల్లరామూర్తే. సినిమాల టైటిల్స్ లో కూడా నల్లరామూర్తినే వేశారు. వేసిన తర్వాత 1978లో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత దాదాపుగా 100 పిక్చర్లో ఆయన యాక్ట్ చేసేసి ఆయన ఐడెంటిటీ మాత్రం ఉంది ఆ వెక్కిలి వేషాలకి. కాదండి, ఈయన అంత గ్యాప్ లో కూడా ఎక్కువ సినిమాలే చేశారే, బాగానే చేశారంటే చిన్న చిన్న వేషాలు వేశారు.
అంటే మేజర్ వేషాలు, మేజర్ అంటే ఒక 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 క్యారెక్టర్, ఫుల్ ప్లెడ్జెడ్ క్యారెక్టర్ సినిమాలో చేయలే, అక్కడక్కడ వచ్చే క్యారెక్టర్లు. ఇప్పుడు జగదేక్ వీరుడు కథలో ఉన్నారనుకోండి 2-3 సార్లు కనిపిస్తారు అంతే. రైట్. ఆ పల్లెటూరు పిల్లలో ఉన్నారనుకోండి లప్పం టప్పం క్యారెక్టర్, సీతారాము నేత్రం, అక్కడ 2-3 సార్లు కనిపిస్తారు. ఇలాగా చిన్న క్యారెక్టర్లు అంటే ఆ టిపికల్ క్యారెక్టరైజేషన్స్కే వీళ్ళని వీళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు. పైగా పాత దర్శకులు కాబట్టి. ఆ తర్వాత జనరేషన్స్లో వచ్చిన డైరెక్టర్స్ మర్చిపోయారు వాళ్ళు. కొంచెం వెకిలి వేషాలకు బాగా పనికొచ్చేవాడు నల్లరామూర్తి గారు, ఆయన సీతారామని. ఇలాగా జరిగిన తర్వాత ఆయన 1978లో మరణించారు. అంటే దాదాపుగా 65 ఏట, 65 ఏట చనిపోయాడు. 15 కదా, 13 కదా, 13 కదా, అంతే. 65 ఏట పంపించాడు, చనిపోయాడు ఆయన. ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ 3 కొడుకులు 2 కూతుళ్ళు, అందరూ హ్యాపీగానే వాళ్ళు. అంటే ఆయన ముందు ఫ్యామిలీనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైప్లోనే పెంచారండి అందరినీ. అంటే ఇక్కడ సినిమా దీనికి వస్తే వీళ్ళు ఎక్కడ ఇదైపోతారో అని చెప్పేసి అందుకే తను ఊరికి వెళ్ళాడు తప్ప వాళ్ళని తీసుకొని ఇక్కడ ఎక్కువ పెట్టలే. తను ఊర్లో సెటిల్ అయిపోయాడు తప్ప ఇక్కడికి వస్తే వీళ్ళు లగ్జరీకి అలవాటైపోతారు, వీళ్ళ దీనికి నాకు సినిమాలు లేకపోతే ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడే అన్ని సెటప్ చేసేసి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసి అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసి కొడుకులు సెటిల్ చేశారు అక్కడే.